హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మండే నైట్ అనమాట. ట్యూస్డే దోశలు వేద్దామని చెప్పి దోశ పిండి అనేది కొంచెం గిన్నెలోకి తీసేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇక నైట్ అయిపోయి తెల్లారిన తర్వాత 4కి బాక్స్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు 5:30కి. ఇంకా మేమైతే చిన్నోడు నేను టిఫిన్ చేసి ఇక్కడైతే వాడికి హార్లిక్స్ కలిపేసి నేనైతే టీ పెట్టుకున్నాను. టీ అయితే తాగేసిన తర్వాత ఇద్దరం టిఫిన్ చేసి ఆ తర్వాత టీ అయితే తాగేసి మిగతా పాలు అయితే తోడంటి పెట్టేస్తున్నాయి గిన్నెలోకి. తర్వాత గిన్నెలన్నీ తోమేసాను. గిన్నెలు మొత్తం తోమేసి ఇంకా పైనుంచి బేషన్లు అయితే తీసాను. అవి అయితే పచ్చడి అయితే పడదామని చెప్పేసి తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి స్నానం అయితే చేసేసి మిషన్ అయితే పెడుతున్నాను. ఇక్కడైతే ఒక శారీ ఉంది, బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయాలి. ముందు శారీ అయితే ఫాల్ వేసేద్దామని చెప్పి శారీ ఫాల్ అయితే వేస్తున్నాను. ఎండలు అనేవి బీభత్సంగా ఉన్నాయి కదా. ఏప్రిల్ నెలలోనే బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మే నెలలో అయితే ఎలా ఉంటుందో. అందుకనే పొద్దున్నే త్వరగా అయితే వంట అయితే పని చేసేసుకుని మిషన్ కూడా 11 వరకు 12 వరకు ఉండట్లే. 11కి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. అసలు వేడికైతే ఉండలేక మళ్ళీ 3-4 వరకు బయటకు అయితే రావట్లేదు. మీకైతే ఎలా ఉన్నాయి? మే నెలలో అయితే ఇంకా ఎలా ఉంటాయో ఏంటో ఎండలు అనేవి. ప్లీజ్ అండి, మన వీడియోస్ అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కమెంట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇక్కడ మిషన్ పని అయిన తర్వాత పైన పప్పు మామిడికాయ వండుదామని ట్యూస్డే కదా, వెన్స్డే పప్పు మామిడికాయ వండుదామని చెప్పి పైన మామిడికాయలు కోయడానికి అయితే వెళ్ళాను. సరే కాయలు అవి ఉన్నాయి. ఒకటైతే మచ్చ వచ్చేసింది, మరి ఏమైనా కొరికేసినాయో తెలీదు. ఒకటైతే పడిపోయి ఉన్నది, రాలిపోయినాయి. 2-3 కాయలు అయితే రాలిపోయి ఉన్నాయి. చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఇదిగోండి, ఇదైతే రాలిపోయి ఉన్నది. ఇదిగోండి మచ్చ అయితే వచ్చేసింది, కాడతో సహా కొరికేసినాయి ఏంటో. ఇంకా ఇందులో అయితే 2 కాయలు అయితే మంచివి చూసి కోసుకుని తర్వాత అయితే వచ్చేసింది కిందకి. ఇదేనండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.